హలో అందరికీ. తోటకూర చెట్లు 2 పెద్దగా అయిపోయినాయి. 15 రోజులకు ఒకసారి ఈ ఆకులన్నింటినీ కాడలు కట్ చేసేసుకుంటూ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఎంత పచ్చగా ఉంటుందంటే ఈ చెట్టు మనం కట్ చేసిన కొద్దీ ఎక్కువ కాడలు వచ్చేసి ఎక్కువ ఇగురు అయితే వచ్చేస్తుంది. అందుకే చాలా పచ్చగా ఎటువంటి చీడ పీడ రాకుండా చెట్టు అయితే ఫ్రెష్ గా ఉంటుంది. అందుకోసమే నేనేమో 15 రోజులకు తోటకూర తెంపేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. అంతేకాకుండా తోటకూరలో ఎక్కువ ఆరోగ్య గుణాలు ఉన్నాయి కాబట్టి మెరుగవడం కోసం చాలా ఉపయోగపడుతుంది. ఈ తోటకూర కర్రీ కోసం ముందుగా తెంపిన ఆకులన్నిటిని శుభ్రంగా కడిగేసి అందులో 10 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా ముక్కలు కట్ చేసి వేసేసుకొని టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకొని తోటకూరలోనే వాటర్ అంతా ఇంకిపోయే వరకు తోటకూరని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తోటకూరని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తోటకూర తాలింపు కోసం అదే బాండ్లీలో కొంచెం నూనె వేసేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని 6 ఎల్లిపాయలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు వేసేసుకొని తోటకూర తాలింపు పెట్టేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర తాలింపు రెడీ అయిపోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.